సూపర్ 6 పథకం కింద ప్రకటించిన పథకాలను అమలు చేస్తూ పేదరికం లేని సమాజమే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జిల్లాలోని పన్నలూరు మండలం చిరుకూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి స్వామి పంపిణీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పింఛన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. సూపర్ 6 పథకం కింద ప్రకటించిన పథకాలను అమలు చేస్తూ పేదరికం లేని సమాజమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడిని ఏం చదువుతున్నారు పిల్లలు మీరు? చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు తల్లి. దిగ్విజయం చేస్తున్నందుకు గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు తల్లి సంవత్సరానికి 45,000 4 ఎకరాల పొలం కౌలుకి ఇచ్చిందా చంద్రబాబు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకో తల్లి. ఏం పట్టింది? ఇల్లు నెల ఇస్తా. రోడ్డు కావాలంటే సంవత్సరం పట్టింది. రోడ్డుకి ఇస్తా, ఇల్లు ఇస్తా, ఈ నెల ఇస్తా ఇల్లు. పెన్షన్లు జూన్ నెల ఇస్తారు, పెట్టుకుందరు చెప్తారు. చేపిస్తానమ్మా. 25,000 ఒక ఇంట్లో ఇస్తున్నారు తల్లి. అంతకుముందు ఎవరు ఇంత పెద్ద డబ్బులు లేవు కదా. నువ్వేం చేస్తామ్మా? సరే, మీ గవర్నమెంట్లో కూడా లేదు అబ్బాయి, మేము ఇస్తున్నాము. చెప్పు, అందరూ చెప్పు. అప్పుడేమన్నా ఇల్లు కట్టుకోలేదే, పెట్టుకున్నారా? పెట్టారా? ఈరోజు పెన్షన్ కార్యక్రమానికి, కంపెనీ కార్యక్రమానికి వాళ్ళు చేసే పనులు అంటే సొంత చిన్నాలను చంపి మన మీద నెట్టేటువంటి పరిస్థితి. ఆయన ముఖ్య అంశాలు చంపేసి మన మీద పరచలే పరిస్థితి. అలాంటి వ్యక్తి తల్లిని చెల్లిని బయట వేసేసాడు. వాళ్ళకి న్యాయం చేయలేదు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరం అడుగుతున్నా. తల్లి నీకు లేదా? ఇచ్చారా? తీసుకున్నావా? డబ్బులు తీసుకున్నావా? 6,000. అమ్మా, మరి తీసుకుంటావా? పట్టుకుంటావా? 2,700 కోట్ల రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నాం. ఈ విధంగా తీసుకుంటుంటే ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడింది. ఇప్పుడే కొంతమంది పెన్షన్లు అడిగారు, వాళ్ళు కూడా చెప్తున్నాం. జూన్ జూలై లోపల కొత్త పెన్షన్ మొత్తం కూడా మీరు అర్జీలు ఇవ్వండి, మా పంచాయతీ దగ్గర స్వర్ణ గ్రామ ఆఫీసులు ఇవ్వండి, మీకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నాం. ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఇల్లు తీసుకున్నాం. ఈ వేళలోనే కొత్త ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం కూడా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అన్ని డబ్బులు ఇస్తున్నాం. 13,000. ఈరోజు గతంలో ఒక ఆయన ఇద్దరికి ఇస్తారని 13,000 ఇస్తే మనం 4 ఇచ్చాము, 5 డబ్బులు ఇచ్చాము. ఉమ్మడి కుటుంబంలో 2 కొడుకులకి మనం 6 పిల్లలున్నా 7 అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగిందని కూడా చెప్తున్నాం. ఈ ప్రభుత్వం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి పిల్లల చదువులు ప్రోత్సహిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే అన్నదాత సుఖీభవ. ఈ భారతదేశంలో ఎవరికి లేని విధంగా మన దగ్గర రైతులకి 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొదటి విడత 7,000, రెండో విడత 7,000, మూడో విడత 6,000, మొత్తం ఇప్పటికే 20,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ కి జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటోలకి, ఆటో డ్రైవర్ల సేవలు చెప్పి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కూడా టీచర్ పోస్టులకి 6,000 ఇచ్చాం, కార్మిక ఉద్యోగాలు 6,000 ఇచ్చాం. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపుగా 16 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాకు పోయిన రామాయపట్నం మన ప్రాంతాలకు కలపడం ద్వారా, రామాయపట్నంలో పరిశ్రమ ద్వారా
మన ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు పట్టణాల నుంచి చెరుకులు వచ్చే రోడ్డు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.